అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై లభ్యమైన బ్లాక్ బాక్స్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్ అత్యంత కీలకం కాబోతున్నాయి. ఈ రెండింటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. మృతదేహాలు మసి బొగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయవచ్చు. అయితే భారీ ఉష్ణోగ్రతలోనూ బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంటుందని, అందులోని డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్ లో ప్రధానంగా 2 భాగాలుంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ FDR, మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR. FDR లో సాంకేతిక పరమైన అంశాలు నిక్షిప్తమవుతాయి. అంటే విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజన్ పనితీరును ఇది రికార్డ్ చేస్తుంది. కాక్పిట్ లోని శబ్దాలు, సంభాషణలు CVR లో నమోదవుతాయి. టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్ తో బ్లాక్ బాక్స్ తయారు చేస్తారు. ఇది 1100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా ఇది వాటర్ ప్రూఫ్, నీటిలో 6000 కిలోమీటర్ల లోతులో కూడా 30 రోజుల పాటు భద్రంగా ఉంటుంది. నీటిలో దీని జాడ సులభంగా కనిపెట్టవచ్చు. అందులో నుంచి సంకేతాలు వెలువడుతుంటాయి. DVR అనేది బ్లాక్ బాక్స్ కంటే భిన్నమైనది. విమానంలోని CCTV కెమెరాల ఫుటేజ్ ఇందులో ఉంటుంది. విమానం కాక్పిట్, క్యాబిన్ లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్లాక్ బాక్స్, DVR డేటాను ప్రత్యేక ల్యాబుల్లో ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఇటీవలే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ల్యాబ్స్ ప్రారంభించారు. దెబ్బతిన్న రికార్డర్లను మరమ్మతు చేసి డేటాను వెలికితీసే సదుపాయం ఇక్కడ ఉంది. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా మొత్తం 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద కారణాలను వెలికితీయడంలో ఈ బ్లాక్ బాక్స్ అత్యంత కీలకమైన ఆధారంగా మారనుంది. ఈ బ్లాక్ బాక్స్ ను ప్రమాద స్థలానికి సమీపంలోని ఒక భవనం పైకప్పుపై కనుగొన్నారు. ఇవి ఇప్పటివరకు